ఇస్తున్నారా? ఇంట్లో కావచ్చు, ఇంటి బయట కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, చదువుకుంటున్న చోట కావచ్చు, పనిచేస్తున్న చోట కావచ్చు. నిర్నిమిత్తముగా నీ మీద పగబడుతున్నారా? నిర్నిమిత్తముగా నిన్ను దూషిస్తున్నారా, ద్వేషిస్తున్నారా, అసూయపడుతున్నారా, నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారా? దిగులు పడద్దు, వాళ్ళ మాటలను బట్టి కృంగిపోవద్దు. నీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, నేను ఎవరైతే ద్వేషిస్తున్నారో, దూషిస్తున్నారో, నిందిస్తున్నారో, ఏడిపిస్తున్నారో, తప్పుగా మాట్లాడుతున్నారో, విమర్శిస్తున్నారో వారందరికంటే బాధించబడిన నిన్నే నా దేవుడు ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. మీకేమర్థం అవుతుంది? బాధించే వారి కంటే బాధించబడిన వాడినే దేవుడు హెచ్చిస్తాడు, గద్దెనెక్కిస్తాడు. బాధించారు అన్నలు, బాధించబడ్డాడు యోసేపు. చివరికి వచ్చేసరికి యోసేపేమో దేశాన్ని పరిపాలించే స్థాయికి చేరిపోయాడు. అన్నలేమో యోసేపు దగ్గరకు వచ్చి దండం పెట్టి సాష్టాంగపడి బొవ్వ అడుక్కోవాల్సి వచ్చిన స్థితికి చేరిపోయారు. ఏమర్థం అవుతుంది? బాధించే వారిని నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడే విధంగా చేయగలడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు.